కీర్తన 95 కీర్తన 95 7 7వ వచనం చదువుకుంటాం. కీర్తన 95 7వ వచనం. 502వ పేజీ, కీర్తన 95 7. రండి నమస్కారం చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. మళ్ళీ చదువుతాం. రండి నమస్కారం చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాని స్తోత్రాలు. సమయంలో మరో పర్యాయం నీ పాదాలు చెందుకొస్తున్నాము. మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో మహిమ పొందుతూ వచ్చారు. అలాగే వర్తమానంలో కూడా మీరే సహాయం చేసి మరి మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సహాయం చేయవలసిందిగా కోరుసు. మీ పిల్లలుగా మీ సన్నిధిలో ఉన్నాము ప్రభా. నేను ఆరాధించినట్లుగా వాక్యం ద్వారా మాకు నేర్పించి మహిమ ఆరోపించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ప్రభా, మరి మీ నోటి మాటలను మాకు అనుగ్రహించండి. పరలోకం నుండి మీ సింహాసనం నుండి మాతో మాట్లాడుము ప్రభా. మీ దాసుని నోట మీ మాటలు ఉంచుము. వినగల చెవి, గ్రహించుకునే మనసు మాలో ప్రతి ఒక్కరు దయచేయము. నేను ఆరాధించినట్లు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని కోర్సు దయగల నీ హస్తాలకు అప్పగించుకును. ఇంకా ఎవరైనా ఆరాధనకు రావాల్సిన వారు ఉంటే పోగొట్టుకోకుండా నడిపించమని ప్రార్థన చేస్తూ, అనేకులు మరి ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నారు, వారు నష్టపోకుండా కూడా కాపాడమని ప్రార్థన చేస్తూ, యేసుక్రీస్తు వారి మీ దాసునిగా నన్ను కూడా బలపరచము, మీ శక్తి చేత నన్ను నింపి నడిపించమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో రండి నమస్కారం చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. కనుక మనలను సృజించిన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి సాగిలపడుట అనేది మన జీవితాల్లో ఎంతైనా అవసరంగా ఉంది. అంటే ఎందుకు ఆయన సన్నిధిలో మనము నమస్కారం చేసి సాగిలపడాలి అంటే, ఆయన రక్షణ కార్యమును బట్టి, లేకపోతే ఆయన చేసిన మరి మన జీవితంలో చేసిన అనేకమైనటువంటి ఆయన కార్యములను బట్టి, మనకిచ్చిన సంతోషకరమైన లేకపోతే ఆయన యందు ఆనందించే జీవితం మనకిచ్చిన దాన్ని బట్టి మనము ఆయన సన్నిధికి రావాలి. ఎందుకు ఆయన సన్నిధికి రావాలంటే, చూడండి, దేవుడు మనకు ఎంతో చేశాడు. కనుక ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో నమస్కారము చేసి సాగిలపడాలి. తర్వాత ఆయన మాట వినాలి. సాగిలపడటమే కాదు, ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంతో మేలు అని వాక్యంలో వ్రాయబడి, ఆయన మాటను అంగీకరించిన ఎడల. చూడండి, కొంతమంది ఆ కింద 8వ వచనంలో ఒక మాట ఉంది. వాళ్ళ గురించి ఏం రాయబడిందంటే, వారు హృదయం కఠినపరుచుకునేవారు. అందుకే వాళ్ళ వలె మనం ఉండకూడదు. వాళ్ళ వలె మనం ఉండకుండా మనం దేవుని సన్నిధిలో మోకరించాలి, ఆయనకు నమస్కారం చేసి ఆయన ఎదుట సాగిలపడి ఆయన ఆరాధించాలి. హృదయం కఠినపరుచుకోకూడదు. ఆరాధన విషయంలో హృదయం కఠినపరుచుకోకూడదు. ఆరాధన చేసే విషయంలోనే కాదు, మందిరానికి వెళ్ళే విషయంలో, దేవునికి
మన స్తుతి యాగమును సమర్పించే విషయంలో హృదయము కఠినపరుచుకోకూడదు. కనుక అనేకులు హృదయం కఠినపరుచుకుంటారు. ఆయన వాక్యాన్ని అంగీకరించిన వారుగా ఉంటారు, ఆయన మాటలను అంగీకరించిన వారుగా ఉంటారు. అయితే మనమైతే అట్లా ఉండకుండా ఆయన సన్నిధికి వస్తాము, నమస్కారం చేస్తాము, సాగిలపడి ఆయన్ను ఆరాధిస్తాము. ఎందుకంటే దేవుడు మన కొరకై చేసిన ఆయన కార్యాలు, కొన్ని దేవుడు మనకు అనుగ్రహించిన కొన్ని విషయాలు తప్పనిసరిగా మనం మందిరానికి వచ్చి ఆరాధించడం అవసరమని జ్ఞాపకం చేస్తాం. చూడండి, ఏం చేసినాడు దేవుడు? ఎందుకు రావాలి అసలు ఆయన సన్నిధికి అంటే? ఎందుకు రావాలి? ఎన్నో ధన్యతలు మనకు ఇచ్చాడు. మరి ఎన్నని చెప్తాం? చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది కదా. ఒకటా రెండా? ప్రతి దినం ఏదో ఒక దేవుని కార్యం మన జీవితంలో చూస్తూనే ఉంటాం. అయినా కూడా హృదయం కఠినపరుచుకుంటూ ఉంటాం. ఆరాధన విషయంలో మరి దేవుణ్ణి గణపరిచే విషయంలో మనము హృదయం కఠినపరుచుకొని అక్కడ దేవుని ఆరాధన నిర్లక్ష్యం చేస్తాం. అందుకే 8వ వచనంలో 3 సందర్భాలు రాయబడినాయి, 3 విషయాలు 3 సార్లు రాయబడింది. ఏంటది? కఠినపరుచుకున్నట్లు కఠినపరుచుకొనకుడి అని. చూసారా? 3 అదే వచనంలో 3 సార్లు ఆ మాటని వాడాడు. అంటే మరి దేవుడు చేసిన సహాయాన్ని వాళ్ళు ఎంతగా మర్చిపోయి ఉంటారో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒక వచనంలో బహుశా ఒక లైన్ ఉంటుంది, లేకపోతే 2 లైన్లు ఉంటాయి. కానీ ఈ వచనంలో 3 లైన్లు ఉన్నాయి. చూసారా? ఈ వచనంలో 3 లైన్లు ఉన్నాయి. ఈ 3 లైన్లు కూడా 3 సందర్భాల్లో కూడా కఠినత్వం కలిగిన మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. కనుక ఆరాధన చేయని వారు కఠినపరుచుకున్న హృదయము కలవారు, ఆరాధనకు రానివారు, ఆరాధన చేయని వారు, హృదయం కఠినపరుచుకునేటువంటి వారు. అందుకని మనమైతే అట్లా ఉండకుండా ఏం చేయాలా? నమస్కారం చేసి ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయనను ఆరాధించేవారుగా మనం ఉండాలి. అదే మనకు మేలు. చూసారా? అక్కడేమన్నాడు? 7వ వచనంలో చివరి మాట, ఎంత మేలు నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. చూసారా? ఎంత మేలు! దేవుని ఆరాధించడం ఎంతో గొప్ప మేలు, ఎంతో గొప్పదైనటువంటి మేలు కలిగే విషయం అది. కనుక ఆరాధించడం అనేదాన్ని నిర్లక్ష్యం చేయకుండా మనం ఆయన ఆరాధించడం కొరకై దేవుడు మనకు ఏం చేశాడో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, దేవుడు మన జీవితంలో ఏం జరిగించాడు. మొదటిదిగా ఏం జరిగించాడో ఒక 7 విషయాలు మనం క్లుప్తంగా చాలా స్పీడ్గానే జ్ఞాపకం చేసుకుంటాం. 7 విషయాలు. 51వ కీర్తన 12వ వచనం. 51వ కీర్తన 12వ వచనం దయచేసి చూడండి. మొదటిదిగా 51వ కీర్తన 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరుసుము. దేవుడు మనకేం కలుగు చేసినాడో అని ఎలాంటి ఆ ఏర్పాట్లో దేవుని యొక్క ఆనందాన్ని మనం అనుభవిస్తున్నామో చూస్తున్నాము. మొట్టమొదటిదిగా మనకు కలుగు చేసిన ఆనందం ఏంటంటే రక్షణానందం. చూసారా? దేవుడు మనలను రక్షణానందం కలుగు చేసిన వాడుగా ఉన్నాడు. మనకు దేవుడు రక్షణానందం కలుగు చేసి ఏంటంట? మనలను రక్షణలో ఆనందించేటట్లు. చూడండి, ఈ దినాల్లో చాలామంది ఆనందించే విషయాలు వేరువేరుగా ఉన్నాయి. ఏమి వేరువేరుగా ఉన్నాయి? లోకములో విషయాల గురించి ఆనందించేవారు ఉన్నారు, వాళ్లకు కలిగినటువంటి బలాన్ని చూసుకొని ఆనందించేవారు ఉన్నారు. కానీ మనమైతే ఏం చేయాలా? రక్షణను బట్టి ఆనందించేవారుగా మనం ఉన్నాం. రక్షణ ఆనందం దేవుడు మనకు కలుగు చేశాడు. సమ్మతి గల మనసును, లేకపోతే అక్కడ చూడండి, సమ్మతి గల మనసు కలుగు చేశాడు. ఏంటి సమ్మతి గల మనసు? రక్షణానందము కలిగిన వారంగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ఆరాధించుడు. ఆ యొక్క సమ్మతి కలిగిన మనస్సు దేవుడు మనకు ఇచ్చాడు. రక్షణలో ఆనందించి ఆ రక్షణ ఆనందాన్ని బట్టి ఆయన ఆరాధించేటువంటి సమ్మతించబడిన మనస్సును మనకు కలుగు చేసిన దేవుడు రక్షణానందం. చూడండి, రక్షణానందం కొరకు మనకు దేవుడు ఏమేమి జరిగించాడు? అనేకమైన జరిగించాడు. యేసు ప్రభువుని కలువరి శిలువలో బలిగా అర్పించాడా? ఆయనను కొరడాలతో కొట్టడానికి అప్పగించాడా? ఆయనను మేగులు కొట్టడానికి అప్పగించాడా? తర్వాత ఆయనకు మరి ఎంతో భయంకరమైనటువంటి మరణశిక్ష విధించి ఆయన చిందించిన రక్తంలో మన పాపాలన్నీ కడగడబడి వచ్చిందే ఈ రక్షణానందం.
ఊరికే వచ్చింది కాదు. రక్షణానందం అనేది ఊరికే వచ్చింది కాదు, ఊరికే రాదు. అదేదో నీది కాదు. అదెవరో ఒక ఆయన, ఒక పుణ్యాత్ముడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు కలువరి చెలువలో నలగొట్టబడి ఎంతో క్రయధనం చెల్లించి కడు దీనంగా ఏడ్చి మన కొరకు సంపాదించిన ఈ గొప్ప రక్షణ ఆనందం ఇది మామూలుగా వచ్చింది కాదు, క్రయధనం చెల్లిస్తే వచ్చింది. కనుక ఇంత గొప్ప క్రయధనం మనకు చెల్లించిన మన ప్రభువును, ఆ రక్షణ ఆనందం కలిగించిన మన ప్రభువుని మనం ఆరాధించాలి. చూడండి, రక్షణానందము అనేది క్రయధనం చెల్లిస్తే వచ్చిన ఆ యొక్క అనుభవంలో మనము రక్షించబడిన వారంగా ఆనందించే భాగ్యం ఇచ్చిన దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. ఇది మొదటిది. రెండవది చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. యెషయా 56 7వ వచనం చూడండి. 56 7వ వచనం. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. ఇక్కడ రెండోది మనం చూస్తున్నాం, రక్షించబడిన ప్రజలుగా మనల్ని రక్షణ ఆనందం కలుగజేసి, రెండోది ఎక్కడ తీసుకొస్తున్నాడు దేవుడు, దేవుని మందిరం యొక్క అనుభవంలో తీసుకొచ్చి దేవుని మందిరం యొక్క అనుభవంలో ఆనందించే వారుగా చేసిన దాన్ని బట్టి ఆరాధించాలి. దేవుని మందిరంలో మనలను ఆనందింపజేసే దేవుడు. చూడండి, అందుకని రెండవ వరుసలో ఏముంది, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులు నాకు అంగీకారములు. వారు అర్పించే బలులు నాకు అంగీకారము, వారి ఆరాధన నేను అంగీకరిస్తాను. కనుక రక్షణ ఆనందము కలిగిన వారు మందిరంలో ఆనందించే అనుభవంలోకి తీసుకురాబడుట, అక్కడ దేవుని యొక్క బలిపీఠం మీద వారు అర్పించే బలులు దేవుడు అంగీకరించే అనుభవంలో మనం ఉన్నామంటే చాలా గొప్ప సంగతి. చూడండి, దేవుని మందిరంలో ఆనందం అంటే ఏంటి? దేవుని మందిరంలో ఆనందింపజేయడం అంటే దేవుని మందిరంలో మనల్ని ఒక భాగంగా చేశాడు, లేకపోతే మనకు ఒక నెంబర్గా చేశాడు, మందిరంలో ఒక సభ్యుడిగా మనల్ని చేర్చాడు. ఇప్పుడు ఇంతకుముందు రక్షించబడక ముందు ఎక్కడ మనం లోకంలో ఉన్నాం, సంఘానికి వెలుపడున్నాం, సంఘంలో లేము. ఇప్పుడు సంఘంలో ఉన్నాం, మందిరంలో ఉన్నాం. మందిరం ద్వారా వచ్చే ఆధిక్యతలన్నీ అనుభవిస్తూ ఉన్నాం. మందిరంలో చేయబడే ప్రార్థనల తాలూకు ఫలితాలను మన జీవితంలో పొందుతూ ఉన్నాం. మందిరంలో ఉన్న సంతృప్తిని పొందుతున్నాం. మందిరంలో ఆనంద ప్రవాహంలోనిది త్రాగేవారుగా మనమున్నాం. సరే, కాబట్టి ఇలాంటి గొప్పదైన ఆధిక్యత, దేవుడు మనకు కలుగు చేసినటువంటి గొప్పదైన ఆధిక్యత ఇది మనకి ఇవ్వబడింది. అదే మందిరం ద్వారా ఆనందించే ధన్యత, మందిరములో ఆనందించే ధన్యత. చూడండి, నా ప్రార్థన మందిరంలో నేను వారిని ఆనందింపజేసేదను అనేది రెండవ అనుభవం. మొదటిదిగా రక్షణ ఆనందం కలుగజేసి ఆనందింపజేసిన దేవుడు. రెండవదిగా దేవుని మందిరంలో మనల్ని ఆనందింపజేసిన దేవుడు. మందిరంలో నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదం మనకిచ్చిన దేవుడు. మందిరంలో నుంచి ప్రతి దీవెన మందే, దాన్ని పొందడం తెలియాలి నీకు, అంతే. పొందడం తెలియకపోతే ఇక నీ కర్మ ఎవరేం చేయలేరు. దేవుని మందిరం నుంచి వచ్చేటువంటి దీవెనలు పొందడం తెలియాలి. పొందాలంటే ఏం చేయాలి? మందిరంలో ఒక మంచి ఇంపార్టెంట్ వ్యక్తిగానే ఉండాలి. మందిరంలో నీ బాధ్యతను గుర్తించాలి. మందిరంలో నీ యొక్క విలువ పెంచుకోవాలి. మందిరంలో పలానా వ్యక్తి విలువైన వ్యక్తి, లేకపోతే పలానా వ్యక్తిని దేవుని పరిచారకుడిగా దేవుడు నియమించాడు, పలానా వ్యక్తిని అక్కడ దేవుడు తన పనిలో ఉంచాడు, వారిని తన పనిలో ఆయన వినియోగించుకున్నాడు. ఇది ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకే ఆ యొక్క ఆశీర్వాదాలు వస్తాయి, ఊరికే రావు ఆశీర్వాదాలు. ఇంకో విషయం, కొంతమంది ఆశీర్వాదాలు రావడం సంగతి ఏమండి, వచ్చిన ఆశీర్వాదాలను పోగొట్టుకుంటారు కొందరు, అది వేరే సంగతులేండి. మళ్ళీ ఇప్పుడు ఆరాధన రాదు, మళ్ళీ దుఃఖం వస్తుంది. కనుక ఆశీర్వాదం, మందిరములో నుంచి వచ్చే ఆశీర్వాదం పొంది ఆనందించిన అనుభవంలో దేవుడిని ఆరాధించడం కోరుతున్నాడు దేవుడు. అంతేగాని ఉన్న ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకుని దుఃఖించేవాళ్ళు ఆరాధించలేరు కదా. వాళ్ళే హృదయం కఠినపరుచుకునేవాళ్ళు. మందిరానికి బోరు, ఆరాధనకు బోరు, ఆరాధన చేయరు, ఆరాధన చేయడం రాదు. ఆరాధనలో ఎలాగా వాళ్ళు నడిపించబడతారో అలాంటి నడిపి వాళ్ళకు ఉండదు. ఏదో యథా రాజా తదా ప్రజ, వాళ్ళు ఎలా ఉన్నారో నేను కూడా అట్లే ఉంటాను, వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారో నేను కూడా అట్లా వాళ్ళు ఎలా చేస్తున్నారో నేను అలా చేస్తాను. వాళ్ళు మందిరానికి వెళ్తే నేను కూడా వెళ్తాను, లేకపోతే వెళ్ళను. వాళ్ళు ఆరాధిస్తే నేను కూడా ఆరాధిస్తాను, లేకపోతే ఆరాధించను. ఇట్లాంటి వాళ్ళుగా మనం ఉంటే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. లేదు, మందిరంలో
దేవుడు నన్ను మందిరంలో ఆనందింపజేస్తున్నాడు, తన ఆశీర్వాదాలు ఇచ్చి నన్ను దీవించి నన్ను అభివృద్ధి పరుస్తున్నాడు అనేటువంటి విషయంలో ఆనందించే వ్యక్తి అయితే ఆశీర్వాదం పొందిన వ్యక్తిగా ఆరాధించే అనుభవంలో ఉంటాం. లేకుంటే అంతే సంగతులు, ఉన్న ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకొని నష్టపోతాం. కాబట్టి ఏ జాబితాలో ఉన్నాం? దేవుని మందిరంలో ఆనందించుట అనేది నీకు ఆరాధన చేసే వ్యక్తిగా నిన్ను చేస్తుంది. అలాంటి ఆరాధించే వ్యక్తులుగా దేవుడు మనల్ని చేశాడు. అందుకని మనం ఆయన్ను ఆరాధించాలి. మొదటిదిగా రక్షణ ఆనందం కలుగజేసి మనల్ని ఆరాధించే వ్యక్తులుగా చేశాడు. రెండవదిగా దేవుని మందిరంలో మనల్ని ఆనందింపజేసిన వారుగా ఆయన్ని ఆరాధించడాన్ని దేవుడు కోరుతున్నాడు. మూడవ చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 1:9, 8-9 వచనాలు కలిసి ఉన్నాయి. చూడండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుసు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుసు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గల వారై ఆరాధించుచున్నారు. మూడోదిగా మనం ఏం చూస్తున్నామంటే, ఎన్ని రకాలైన శోధనలు వచ్చినా, ఎన్ని రకాలైన పరిస్థితుల్లో నుంచి మనం వెళుతున్నా, ఎన్ని బాధలు కష్టాలు కడగండ్లు మనకు కలిగినా, ఆ శోధనలన్నిటి నుంచి విడిపించబడిన వారమై ఆనందించుట అనే అనుభవం దేవుడు మనకిచ్చాడు. చూడండి, అక్కడ రాయబడిన మాటల్లోని విషయాలు గమనిస్తే ఏంటంట, అసలు దానికి ముందు 7వ వచనం చదివితే ఏముంది అక్కడ? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కనుక మన విశ్వాసం పరీక్షించబడ్డ కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు, కొన్ని రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు ఆ యొక్క పరీక్షలలో మనము చెప్పనశక్యమైన మహిమాయుక్తమునైన సంతోషం గల వారై ఆనందించుట అనేది దేవుడు మనకు కలుగు చేసిన ఆధిక్యత. అంటే శ్రమల్లో ఆనందించటం, శ్రమలు వచ్చినా ఆనందించడం. శ్రమల్లో కురింగిపోతారు కొందరు. కురింగిపోతే ఏమొస్తుంది చెప్పండి? బాధ వస్తుంది. అవునా కదా? శ్రమల్లో కృంగిపోతే బాధ వస్తుంది. నీకేదో శ్రమ వచ్చింది, కృంగిపోతే ఏమొస్తుంది? బాధ వస్తుంది. బాధ వస్తే ఏమవుతుంది? ఆరాధన రాదు, ఆరాధనకు రానివ్వదు. ఏంటంటే ఆ దుప్పట్లో ముసుగేసుకొని పడుకొని నీ దిండు మీద నీ కళ్ళ నీళ్ళంతా కార్చుకుంటా దిండు తడుపుకుంటా దుఃఖించే స్థితి నిన్ను ఆరాధించే వ్యక్తిగా చేయదు. అందుకనే శ్రమలు వచ్చినా కూడా మనము చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము కలిగిన వారుగా ఆనందించినట్లు దేవుడు ఆత్మరక్షణ మనకు కలుగు చేశాడు. కనుక మన ఆత్మ అందుకే ఏం రాయబడింది అక్కడ? ఆత్మరక్షణను పొందుసు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుసు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గల వారై ఆనందించుచున్నారు. ఆత్మరక్షణ పొందిన వారుగా ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా, నా దేహము చీకిపోయినా, కృషించిపోయినా, కృంగిపోయినా, ఏమైపోయినా, చిదులమైపోయినా కూడా నా ఆత్మ ఏంటంట? రక్షణ పొందింది. నా ఆత్మ రక్షణ అనుభవంలో ఉంది. నా ఆత్మ రక్షణ నాకు కలిగిన దాన్ని బట్టి కలిసి ఈ యొక్క చెప్పనశక్యమైన ఆనందం మన జీవితంలో దేవుడు కలుగు చేశాడు. దేహము చూడండి, అందుకనే 2 కొరింథీలో ఒక మాట ఉంది. 2 కొరింథీ 5వ అధ్యాయం ఒక మాట రాయబడింది, అది మనం చూడాలి. చదవండి. 2 కొరింథీ 5వ అధ్యాయం చూడండి, 2వ వచనం. 2 కొరింథీ 5:2 మనము దిగంబరులము కాక వస్త్రం ధరించుకున్న వారముగా కనబడదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకున్న కోరుచున్నాము. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న మాట అంటే మన దేహము శిథిలమైపోయినా కానీ, సరే, మన దేహము శిథిలమైపోయినా కానీ, అందుకే చూడండి 5వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను
చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఈ దేహము శిథిలమైపోయినా కానీ దేవుడు మనకు మహిమా దేహాన్ని అనుగ్రహిస్తాడు. ఆ మహిమా దేహంలో మనం ప్రవేశించిన వారమై ఆయనతో కూడా పరలోకపు ఆనందాన్ని ఆనందించే ధన్యత దేవుడు మనకు ఆత్మరక్షణ కలుగజేసి మనల్ని ఆనందింపజేసిన దేవుడుగా ఉన్నాడు. కూడా ఈ దేహము ఎప్పటికైనా వదిలిపెట్టేయాల్సిందే కదా. ఏదో ఒక రోజు దేహాన్ని వదిలిపెట్టేయాల్సిందే. విడిచిపెట్టి వేరే దేహం ధరించుకొని మనం పరలోకం వెళ్ళిపోవాలి. అలాంటి పరలోకం వెళ్ళాలంటే ఆత్మరక్షణ పొందిన వారంగా మనం చేయబడినందున మనము ఆనందిస్తున్నాం. కనుక నేను ఒకవేళ ఈ లోకం విడిచినా దేవుని దగ్గరకు నేను వెళ్ళిపోతాను అనే ఒక సంతోషకరమైన ఆనందం మనకిచ్చినటువంటి దేవుడిని మనం ఆత్మ రక్షణను బట్టి మనము ఆనందిస్తున్నాం కనుక ఆరాధిస్తాం. మన ఆత్మ రక్షించబడింది కనుక ఆనందింపజేసిన దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇది మూడవది. నాలుగవది చూడండి, మరి ఫిలిప్పీ 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఫిలిప్పీ 2వ అధ్యాయం 18వ వచనం. 2:18 18 కాదు, ఒక్క నిమిషం ఆగండి. ఫిలిప్పీ 2వ అధ్యాయం అంతేనా? సరే, ఫిలిప్పీ 2:18 చదవండి. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. ఎందుకు? ఈ అనుభవం మనకి ఏం నేర్పిస్తుందంటే, లోకములో జీవవాక్యమును కలిగిన వారంగా మనం ఉన్నందున ఆనందిస్తున్నాం. చూడండి, అందుకనే 14-15 వచనాల్లో ఒక మాట ఉంది. 14-15 వచనాల్లో, లేకపోతే 16 వచనం చూడండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. కనుక లోకములో జీవవాక్యమును చేతపట్టుకున్న వారము గనక ఆనందించాలి. మనకు దేవుని వాక్యం ఉంది, దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు. అందుకనే మనకు కలిగించే మరొక ఆనందం ఏంటంటే బైబిల్ను కలవారం. చూడండి, బైబిల్ మనకున్నది, దేవుని వాక్యం మనకున్నది. అంటే చేత పట్టుకొని ఏం చేస్తున్నామంట? లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నాం. వాక్యాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడే గొప్పదైన ఆనందకరమైన జీవితం దేవుడు మనకిచ్చాడు కనుక, అందుకే పౌలు ఏమంటున్నాడు? 17వ వచనం, మరియు మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. దేవుని వాక్యము చేత పట్టుకునే అనుభవము అక్కడ దేవుని చావుకుని ద్వారా లేకపోతే దేవుని ద్వారా మనకు కలిగిన ఆ అనుభవం మనం సంతోషించడానికి కారణం. మనకు ఏంటంటే వాక్యం ఉంది, మనకు వాక్యం ఉంది కనుక ఈ వాక్యాన్ని బట్టి ఆనందించేవారుగా మనం చేయబడుతూ వచ్చాం. దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం మనకేం చేస్తా చెప్పండి? ఎన్నో రకాల శ్రమల్లో ఇబ్బందుల్లో మనకు దారి చూపించే వాక్యం. లోకములో మనకు ఎన్నో పలు విధాలైన శ్రమలు శోధనలు వస్తాయి కదా. కొన్ని రకాల శోధనలు ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. వాక్యము మనకు దారి చూపించే వాక్యంగా, అంటే అందుకని ఏమన్నాడు అక్కడ? జీవవాక్యము అన్నాడు. జీవవాక్యం. ఈ జీవవాక్యాన్ని మనము చేత పట్టుకొని లోకమంది జ్యోతుల వలె కనబడినట్లుగా దేవుడు చేశాడు. చూడండి, ఈరోజు ఆదివారం ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ పట్టుకొని పోతూ ఉంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది మాకు కూడా. ప్రతి ఒక్కరు చాలామంది బైబిల్ పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఏదో ఒక మందిరం ఎక్కడో చోట పోతుంటారు. కనుక జీవవాక్యాన్ని చేత పట్టుకొని పోతున్నటువంటి వారికి ఇచ్చిన ఆనందం అది, దాన్ని బట్టి మనం ఆనందించడం అనేది మనకు అవసరంగా ఉంది. వాక్యం మనకు ఇవ్వబడినందున వాక్యాన్ని బట్టి ఆనందించుట అనేది మనకు ఇవ్వబడినందున మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఇది 4వ సంగతి. 5వ సంగతి చూడండి, దేవుని వాక్యంలో 5వ సంగతి సామెతలు 8వ అధ్యాయం 31వ వచనం. సామెతలు 8వ అధ్యాయం 31వ వచనం. సామెతలు 8వ అధ్యాయం 31వ వచనం. 8:31.
ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని. ఇక్కడ చూడండి, ఆ పైన 30 వచనం కూడా మనం చూస్తాం. 30 వచనం 31 వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినం సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని. ఇక్కడ మనకు కలుగు చేసిన 5వ ఆనందించేటువంటి ఇదేంటంటే, మన కొరకు ఆయన ఏం చేశాడంట, పరలోకమును కలుగు చేశాడు. మనకి ఇటు లోకము యోగ్యము కాదని పరలోకాన్ని కలుగు చేశాడు. పరలోకానికి మనలను తీసుకుని వెళ్ళబోతున్నాడు. పరలోక రాజ్య వారసులుగా మనలను నియమించాడు. అంటే మన కొరకు పరలోకం దేని కొరకు చేశాడు దేవుడు? ఆయన ఉండటానికి కాదు, ఆయన ఆల్రెడీ ఉన్నాడు. ఆయన ఇప్పటికే ఆల్రెడీ ఉన్నాడు. ఆ ప్రదేశంలోనికి ఇప్పుడు ఎవరు వెళ్ళలేరు. ఇప్పుడు ఎవరు ప్రవేశించలేని ప్రదేశంలో దేవుడు ఉన్నాడు. అక్కడికి మనం కూడా చేరి వెళ్ళాలని, మనల్ని కూడా అక్కడ తీసుకు వెళ్ళాలని, మనం అక్కడ ఆయనతో కలిసి నివసించాలని మన కొరకు సిద్ధపరిచిన, లేకపోతే మన కొరకు కలుగు చేసిన పరలోకమును బట్టి ఆనందించేటువంటి వారంగా మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు? ఒకవేళ ఈ లోకంలో నా జీవిత యాత్ర ముగిసిపోయినా నాకు పరలోకము నా కొరకై సిద్ధపరిచిన దేవుడు. నేను ఈ లోకంలో నా యాత్ర ముగించిన పరలోకంలో నేను నా జీవితం కొనసాగించగలను అని ఆనందించుట అనేది మనకు దేవుడు కలుగు చేసిన ఆనందం. 5వ ఆనందం, పరలోకమును బట్టి ఆనందించేవారుగా. మొదటిదిగా దేన్ని బట్టి ఆనందించుతాము అంటే రక్షణ బట్టి ఆనందం. రెండోదిగా దేన్ని బట్టి ఆనందిస్తున్నాము? దేవుని మందిరంలో ఆనందించే ధన్యత తెచ్చాడు కాబట్టి ఆనందించి ఆరాధిస్తున్నాం. మూడోదిగా దేన్ని బట్టి ఆనందిస్తున్నాము? ఆత్మ రక్షణ. ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఈ దేహానికి ఎన్ని చికాకులు వచ్చినా కూడా ఆత్మరక్షణ పొందినటువంటి ఆనందం కలిగిన వారం కనుక ఆరాధిస్తాం. నాలుగవదిగా దేన్ని బట్టి ఆరాధిస్తాము? జీవవాక్యమును చేతబట్టుకున్న వారంగా దేవుడు మనలను ఆ వాక్యం మనకి ఇచ్చాడు కాబట్టి వాక్యాన్ని బట్టి ఆనందించే అనుభవంలో ఆరాధిస్తాం. 5వదిగా ఇక్కడ మనకు జ్ఞాపకం చెబుతాం, పరలోకం ఇచ్చాడు. మన కొరకు పరలోకాన్ని కలుగు చేశాడు. సరే, మన కొరకు పరలోకాన్ని కలుగు చేసిన దాన్ని బట్టి కలిగే ఆనందంలో మనము ఆరాధిస్తాం. చూడండి, ఇన్ని రకాలైన సంతోషించేటువంటి దేవుడు మనకి ఇచ్చాడు. 5వది ఇది కదా, పరలోకం. మన కొరకు కలుగు చేసిన పరలోకమును బట్టి ఆనందించేవారుగా మనం ఉంటాము. ఇది 5వది. 6వది చూడండి, ఫిలిప్పి 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఫిలిప్పి 4వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం చూడండి. ఫిలిప్పి 4:3. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. 4వ వచనం చదవండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ యొక్క ఫిలిప్పి 4:4లో వ్రాయబడిన ఈ ఆనందం, మరలా ఆనందించేటువంటి ఈ ఆనందం ఏంటంటే, మన పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి, పరలోకములో మన పేర్లు వ్రాయబడ్డాయి. పరలోకములో మన పేర్లు రాయబడ్డాయి అంటే అక్కడ పౌరస్థితి మనకి ఇవ్వబడతా వచ్చింది. పరలోక పౌరస్థితి మనకిచ్చిన దేవుడు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాం కనుక ఈ యొక్క భారతీయ పౌరస్థితిని కలిగి ఉన్నాం, భారతీయ పౌరులం. రేపు ఈ లోకం విడిచి పరలోకం వెళ్ళినప్పుడు పరలోక స్థితిని లేకపోతే పరలోక పౌరసత్వాన్ని కలిగిన వారం. కాబట్టి పరలోకం ఇవ్వటమే కాదు, పరలోకములో గ్రంథంలో మన పేర్లు రాశాడంట. అది అందుని బట్టి ఆనందించాలి. మరి నీ పేరు రాయబడిందో లేదో నాకు తెలియదులే, కానీ నా పేరు రాయబడిందని నేను నమ్ముతున్నాను. కనుక మన పేర్లు రాయబడి ఉన్నందున ఆనందించటం, అక్కడ ఆనందం అంటే రెట్టింపు ఆనందం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చూసారా? కాబట్టి ఈ ఆనందము మన పేర్లు పరలోకములో వ్రాయబడినందున కలిగే ఆనందం. అంతేకాదు, ఎందుకు రాస్తారు పేర్లు? ఎవరి పేర్లు రాస్తారు? ఎవరి పేర్లు పెడితే వాళ్ళ పేర్లు రాస్తారా? ఏదో ఫిలిప్పి ప్రార్థన మందిరంకి వస్తున్నారని మీ పేర్లు రాసేస్తారనుకుంటున్నారా? లేకపోతే ఏదో మంచి ఇంపార్టెన్స్ ఉన్న వ్యక్తి అని నీ పేరు రాసేస్తాం అనుకుంటున్నారా? ఏం కాదు, అట్లా ఏమి ఉండదు. పైన ఉంది, అక్కడ పైన వచ్చిన ఏంటంట,
నిజమైన దేవుని పనిలో సహకారంగా ఉండేవారి పేర్లే అక్కడ రాయబడతాయి. దేవుని పనిలో సహకారులుగా ఉండే వాళ్ళ పేర్లు, దేవుని పనిలో వాడబడేవారి పేర్లు, దేవుని పనిలో వాళ్ళ ప్రమేయం ఉండాలి ఇక్కడ, అలాంటి వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. కనుక అట్లాంటి వ్యక్తిగా నీవు ఉంటే నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడింది. దాన్ని బట్టి కలిగే ఆనందంలో రెట్టింపు, డబుల్ ఆనందం. చూసారా, ఆనందమే ఆనందం. చూసారా, పాటలు పాడితే కాదు, అది అనుభవిస్తేనే అర్థమవుతుంది. ఆనందం అనేది అనుభవిస్తేనే అర్థమవుతుంది. ఎక్కడ అనుభవించాలి ఆనందం? పరలోకంలో కాదు, ఇక్కడే అనుభవించాలి ఆనందం. నా పేరు జీవగ్రంథం అందు వ్రాయబడింది అని పరలోకం వెళ్ళిన తర్వాత ఆనందించేది కాదండి. పరలోకం వెళ్ళిపోయిన తర్వాత పరలోకాన్ని వెళ్ళిన అక్కడ ఉన్నదాన్ని బట్టి ఆనందిస్తాం. ఇక్కడేం ఆనందించాలా? నా పేరు జీవగ్రంథం అందు వ్రాయబడింది. నిజంగా రాయబడిందా? ఆ ఆనందం నీకు వచ్చినట్లే. ఆనందం నీకు వచ్చిందా, నువ్వు తప్పనిసరిగా ఆరాధించే వ్యక్తిగా ఉన్నట్లే. కనుక నీ పేరు జీవగ్రంథం అందు వ్రాయబడాలి. రాయబడకపోతే అక్కడ అసలు ప్రవేశమే లేదు నీకు. నీకోసం పరలోకం కలుగు చేసింది నిజమే, కానీ అక్కడ నీ పేరు రాయబడటం కూడా నిజం అవ్వాలి. అక్కడ నీ పేరు రాయబడటం కూడా నిజం అవ్వకపోతే ఆనందం ఉండదు. ఆనందం లేకపోతే ఆరాధన ఉండదు. కనుక పరలోకం నీకోసం కలుగు చేసింది నిజమే, కానీ అక్కడ నీ పేరు రాయబడటం కూడా నిజం చేసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. అందుకు ప్రభు పనిలో నువ్వు కనబడాలి. ఆయన పరిచర్యలో నువ్వు నీ యొక్క పరిచర్య కనబడాలి. ఇక్కడ దేవుని మందిరంలో లేదా దేవుని పనుల్లో నీ సహకారం కనపడాలి. దేవుని సేవకునికి నీ సహకారం కనపడాలి. పరిశుద్ధాత్మకు నీ సహకారం కనపడాలి. దేవునికి నీ సహకారం కనపడాలా? దేవునికి సహకరిస్తున్నామా? దేవునికి సహకరించడం అంటే ఏంటబ్బా, నేను ఎట్లా సహకరిస్తాను అనుకుంటారు చాలామంది. మనం ఆయన పని చేయటమే దేవునికి సహకరించటం. మనం ఆయన పనుల్లో పాలు పొందడమే దేవునికి సహకరించటం. దేవుని పనుల్లో సహకరించలేని వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయండి? రాయబడవు కదా. ఆయన పనులలో అక్కడ పౌలు అందుకే అన్నాడు, ఏమన్నాడు? నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడ్డాయి. జీవగ్రంథమందు నీ పేరు రాయబడినందువలన సంతోషిస్తే నువ్వు ఆనందిస్తావు. నాకు కొంచెం ధైర్యంగా చెప్పేది ఏంటంటే, నా పేరు జీవగ్రంథమందు వ్రాయబడింది అని చెప్పడానికి కొద్దిగా నాకు సందేహం లేదు. ఎందుకంటే మరి ఆ నమ్మకం కలిగి ఉన్నాను నేను. ఒకవేళ ఎక్కడైనా పొరపాటు జరుగుతుంటే ఏం చేయాలా? ఇంకా ఎక్కువగా ఆయన కొరకు ప్రయాసపడి నా పేరు అక్కడ రాయబడేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు పేరు రాసేటప్పుడు కూడా లిస్ట్ రాస్తారు కదా, 1, 2, 3, 4 లిస్ట్ రాస్తారు. మరి ఫస్ట్ పేరు అయితే బాగుంటుంది కదా, లేకపోతే ఏమంటా టాప్ 10లో ఉంటే బాగుంటుంది కదా, లేకపోతే టాప్ 15లో ఉంటే బాగుంటుంది, 50లో ఉంటే బాగుంటుంది కదా, టాప్ 100లో ఉంటే బాగుంటుంది కదా. పోనీ టాప్ 1000లో ఉంటుందా? ఉండద్దా? టాప్ 10,000లో ఉంటుందా నీ పేరు? ఉంటుందా? లిస్ట్ ఉంటుంది కదండి. వరుసగా మన గడ్లు కొట్టిన గీతలు కొట్టిన దాంట్లో పేజీలు ఎట్లా రాస్తాం అట్టగా రాస్తారు కదా. అక్కడ కూడా తిక్కులు రాయడు కదా దేవుడు. మనమే ఎంతో జాగ్రత్తగా గీతలు కొట్టుకొని రాస్తుంటే ఆయన తిక్కుల కొరకు ఏం రాయడు కదా, అర్థం కానట్టు రాయడు కదా. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 1000, నెంబర్ 1 lakh, నెంబర్ 1 crore అని రాస్తే ఆ క్రోర్లోనే నీ పేరుందా? కనీసం 1 కోటిలోనైనా టాప్ క్రోర్లోనైనా నీ పేరుందా అని. అక్కడ కోట్లాది మంది ప్రజలు దేవుని సన్నిధిలో ఆనంద గీతాలు పాడేటువంటి దగ్గర నీ పేరులో ఆ లిస్టులో టాప్ 10లో ఉందా, టాప్ 100లో ఉందా, టాప్ 1000లో ఉందా, టాప్ లాక్లో ఉందా, టాప్ క్రోర్లో ఉందా? ఎక్కడుంది? అంటే అట్లీస్ట్ చివరిలో నీ పేరుంటే చివరిన పిలువబడతావు కదా. అందుకే మన పేరు మొట్టమొదట రాయబడాలి. తొలి జాబితాలో మన పేరు కనపడాలంటే ఇక్కడ బాగా ప్రయాసపడాలి. ఇక్కడ దేవుని కొరకు బాగా మనం ప్రయాసపడాలి, ఆయన పనిలో సహకరించాలి. అలాంటప్పుడు కలిగేదే ఈ పేర్లు అక్కడ రాయబడేది. అలాంటి వారికి కలిగేదే మరలా ఆనందించే జీవితం. కనుక 4వ వచనంలో ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, మళ్ళీ చెప్తున్నాను, ఆనందించు, నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది అని ఎవరు చెప్పాలా? ఇదిగోండి, ఈ వ్యక్తి వస్తాడు, చక్కగా మందిరంలో చక్కగా వచ్చి కూర్చుంటాడు, చక్కగా ఆరాధన చేస్తాడు, అన్ని పనులు పాలు పొందుతాడని నిన్ను గుర్తించిన ఆ అనుభవంలో ఉంటేనే కదా అక్కడ ఆ ఆనందం నీకు వచ్చేది.
అలాంటి వారుగా మనం చేయబడ్డాము. అది గ్రహించకపోతే ఆనందం పొందలేవు, ఆరాధన చేయలేవు. కఠినాత్ములు, కఠినపరుచుకున్న వారు కఠినపరుచుకున్నారు. మనం కఠినపరుచుకోకుండా దేవుణ్ణి ఆనందించి ఆ దేవుని యొక్క ఇచ్చిన ఆనందాన్ని బట్టి ఆరాధించడం అనేది మనకు అవసరంగా ఉంది. ఇది ఎన్నోది? 6వ విషయం. 7వ చూడండి. చివరిదిగా 7వది ఒక విషయం చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఇక్కడ గమనించండి, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమే. మీరు అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు? ఇంత చిన్న గుంపులో ఉన్నాను, నేను పరలోకం వెళ్తానంటావా? అసలు వీళ్ళు ఎవరైనా వెళ్తారంటావా? నేను కూడా వెళ్ళే అవకాశం ఉందా లేదా అనుకుంటాం మనం. ఈ చిన్న అంటే గుంపులు చూస్తున్నారు ఇప్పుడు. ఏం గుంపులు? పెద్ద గుంప, చిన్న గుంప? మందిరానికి వచ్చేటప్పుడు పెద్ద గుంప, చిన్న గుంప చూస్తున్నారు కదా? చూస్తున్నారా లేదా? జనాలు ఎక్కువ ఉన్నారా లేదా? జనాలు ఎక్కువ ఉన్నది లేనిది లెక్క కాదండి. అక్కడ మందిరంలో దేవుడు ఉన్నాడా లేదా అనేది లెక్క. యేసు ప్రభు వారి మధ్యలో ఉన్నాడా లేదనేది లెక్క. యేసు ప్రభు వారిలో మరి సంచరించాడా లేదనేది లెక్క. వాళ్ళందరూ యేసు ప్రభువుని కలిగి ఉన్నారా లేదనేది లెక్క. ఎవడో బలహీనుడు ఉంటాడు, వాడిని బట్టి మనం అభ్యంతరపడి ఏదో ఎక్కువ సంఖ్య గల మందిరంకి వెళతాం. ఏది ఈ మధ్యలో డిస్కో లైట్లు పెడుతున్నారు కదా? డిస్కో లైట్లు, మంచి మ్యూజిక్, మంచి సౌకర్యాలు, ఏసీలు పెడుతున్నారు. తర్వాత కింద కూర్చునే అవకాశం కూడా కుర్చీల్లో కూర్చోబెడతారు. విఐపి గ్యాలరీ ఉంటుంది. తర్వాత అక్కడ సేవకుడిని కలుసుకునే అవకాశం మరి వాళ్ళకి కల్పించాలంటే ఎంతో మళ్ళీ డొనేషను, కట్టడాలు ఇలాంటివి ఉంటాయి అక్కడ. అంటే కొద్దిగా కార్పొరేట్ టైప్ ఆఫ్ మినిస్ట్రీ. ఏంటంట? కార్పొరేట్ మినిస్ట్రీ లాంటిది. అంటే ఇంకా దాన్ని ఏ రేంజ్లో చెప్పుకున్నా దానికి తక్కువ లేదు. అట్లాంటి మినిస్ట్రీలు ఉంటాయి కొన్ని. అక్కడికి పోతుంటారు కొందరు. అక్కడికి పోతేనే పరలోకం పోతామేమో, అంతమందిలో ఉంటే నేను కూడా పరలోకం పోయే అవకాశం ఉంటుంది. కాదు. ఎంతమంది ఉన్నారు అన్నది లెక్క కాదు. కానీ నువ్వు వెళ్ళిన దగ్గర దేవుడు ఉన్నాడా లేదా, ప్రభువు ఉన్నాడా లేదా, అక్కడ ఆయన ఆరాధించబడుతున్నాడా లేదా, అక్కడ ఆయన ఘనపరచబడుతున్నాడా లేదా, అక్కడ ఆయన వారి మధ్యన సంచరిస్తున్నాడా లేదా. అందుకే ఏమన్నాడు ఇక్కడ? చిన్న మందా భయపడొద్దు అన్నాడు. కానీ పెద్ద మందా, మీరు పెద్దగా ఉన్నారు కాబట్టి నేను మీ దగ్గరికి వస్తా అన్నాడా? అనలేదు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారితో కూడా నేను ఉంటాను అన్నాడు. కనుక 2-3 ఉన్న చోట వాళ్ళ మధ్యన ప్రభు ఉండి, వాళ్ళల్లో కూడా ప్రభు ఉంటే వాళ్ళ గురించి చెప్పబడే మాట భయపడొద్దు. ఏమన్నాడు? భయపడొద్దు, మీకు రాజ్యము అనుగ్రహిస్తాను. చిన్న మంద భయపడకుడి. నేను ఈ మధ్యలో దీని గురించి ధ్యానిస్తే ఈ చిన్న మంద ఏమవుతారు అని ధ్యానించా. వీళ్ళంతా పరలోకం పోతారంటావు లేదంటావు నేను కొంచెం ఆలోచిస్తే దేవుడి వచనం జ్ఞాపకం. చిన్న మందను ఆయన ఏమంటున్నాడు? భయపడబాకండి, మీకు నేను రాజ్యము అనుగ్రహిస్తాను. కాబట్టి 7వ సంగతి ఏంటంటే, దేవుడు చిన్న మందను కనికరించి వాళ్లకు దేవుని రాజ్యము అనుగ్రహించుట అనే విషయంలో ఆనందించేవారుగా, భయము తొలగించబడిన వారమై ఆనందించుట. ఇక భయం లేదు. ఈ లోకం ఏమైపోతే నాకెందుకు, ఎవరు ఏట్లపోతే నాకెందుకు, నాకు పరలోకం ఇస్తానన్నాడు దేవుడు అనేటువంటి ఆనందం. కనుక 7 రకాల ఆనందాలు మనం చూసాం. మొదటిది ఏంటి? రక్షణ ఆనందం. రెండవది మందిరంలో ఆనందం. మూడవది ఆత్మరక్షణని బట్టి ఆనందం. నాలుగవది దేవుని వాక్యాన్ని చేతపట్టుకునే వారంగా చేసినందున ఆనందం. ఐదవది ఇప్పుడే కదా చెప్పాను, పరలోకం మన కొరకు కలుగు చేశాడనే ఆనందం. ఆరవది మన పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయని ఆనందం. ఏడవది మనకు భయపడవద్దు, మీకు రాజ్యం అనుగ్రహించడము నాకు ఇష్టమే అనేటువంటి మాటను బట్టి ఆనందం. ఇవన్నీ ఎన్నో రకాల ఉంటాయిలేండి ఆనందాలు. ఇవన్నీ దేవుడు మన జీవితంలో కలుగు చేసిన ప్రాముఖ్యమైన ఆనందించే విషయాలు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలా? రండి, నమస్కారం చేసి సాగులు పెడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము,
నేడు మీరు ఆయన మాట వినిన ఎడల ఎంత మేలు. 8వ వచనంలో రాయబడింది, వారు మస్సా దినమందు వారి హృదయం కఠినపరుచుకున్నట్టు మీ హృదయం కఠినపరుచుకోవద్దు. వారు ఆరాధించినట్లు మీరు ఆరాధించకుండా ఉండొద్దు. కనుక వాళ్ళు ఆరాధించినట్లుగా మనం ఆరాధించకుండా ఏం చేయాలట? ఉండకుండా ఏం చేయాలి? ఉండకూడదంటే ఏం చేయాలి? దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. రండి నమస్కారం చేసి సాగిలపడదము. ఈ వాక్యాన్ని మనటి దేవుడు మనకు కలుగు చేసిన 7 రకాలైన ఆనందించేటువంటి పరిస్థితులను బట్టి మన ప్రభువుని ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి. వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆరాధించండి.